హలో అండి, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు అందరూ బాగున్నారా? బేగమ్స్ గార్డెన్ అండి. ఈరోజు మనం వంకాయ కర్రీ, దొండకాయ ఫ్రై చేసుకుందామండి. నిన్న మేము పార్టీలో అంతా హెవీగా తినేసాము, అందుకని లైట్గా మినీ లంచ్ చేసి చూపిస్తాను మీకు. ఓకేనండి. ఫస్ట్ ఏం చేద్దామంటే కొద్దిగా ఉల్లిపాయలు కావాలి నాకు. ఉల్లిపాయలు పొయ్యి మీద పెట్టిన తర్వాత ఇంగ్రీడియంట్స్ చెప్తానండి నేను. ఇవి దేంట్లో కంటే వంకాయలోకండి. ఇవి వేగుతూ ఉంటాయండి. మనకు కావాల్సింది ఏంటంటే ఈ వంకాయల మసాలా అండి. వంకాయల కోసం కొబ్బరి అండి, కొద్దిగా ఎండు కొబ్బరి, కొద్దిగా 2 స్పూన్లు, టేబుల్ స్పూన్లు అనుకోండి, 2 స్పూన్లు అండి. నువ్వులండి, నువ్వులు ఒక పెద్ద టేబుల్ స్పూన్, 2. కారం 2 స్పూన్లు. పసుపు 1/2 టీ స్పూన్. ధనియాల పౌడర్ అండి 1 టీ స్పూన్. 1 టీ స్పూన్, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్ అండి. కొద్దిగా ఉప్పు. అన్నీ వేసుకున్నామండి ఇందులో మనం. ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొబ్బరి పౌడరు, తర్వాత కొబ్బరి, నువ్వులండి, మొత్తం వేసుకున్నాం మనం ఇందులో. ఓకేనండి. కొద్ది కరివేపాకు కూడా వేసేసుకుంటాను నూరుకోవడానికి. ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసేసుకుందాం అందులో. ఈలోగా మనం దొండకాయలు సన్నగా నేను ఇందులో చాప్ చేసుకుంటానండి. ఫ్రై నా స్టైల్లో చూపిస్తానండి. ఫ్రై నేను ఎలా చేస్తాను మీకు. ఇందులో చాప్ చేసేసుకుంటాను. ఉల్లిపాయలు కొద్దిగా వేగాలి కదా, అంతలోకి మనం ఈ పని చేసేసుకుందాం. ఇలా సన్నగా చాప్ చేసుకుంటే తొందరగా వేగుతాయండి. ఈ టేస్ట్ వేరుగా ఉంటుందండి. చూసుకోండి, మీరు కూడా చేసి చూడండి. నాకు చెప్పండి, మీరు చేసుకొని చూసండి ఎలా ఉందో అని. ఈ ఉల్లిపాయలు తీసేసి ఈ ముగ్గులో వేసేద్దామండి మనం. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత మసాలా నూరేసుకుందాం. కొద్దిగా కచ్చాపిచ్చాగా వేగితే చాలండి, అంతే. వంకాయలో ఒక్కో వెరైటీ ఒకటి చేసుకోవచ్చు మనం. ఇది ఒక్కోసారి ఇలా చేస్తాను, వేరే చేస్తాను, గుత్తి వంకాయ చేస్తాను, ఫ్రై కూడా చేస్తాను, కర్రీ కూడా చేస్తాను. నేను ఒక్కో విధంగా ఒకసారి చేస్తూ ఉంటాను. ఈ దొండకాయలు వేసేసుకుందామండి. దొండకాయలు వేగుతూ ఉంటాయి. మసాలా వేసుకొని కర్రీ చేసుకుందామండి. దొండకాయల కోసం వేస్తున్నానండి. దొండకాయలు కొద్దిగా ఉప్పు వేసుకుందామండి, తొందరగా వేగిపోతాయి. తర్వాత ఎలా చేయాలో చూపిస్తానండి. కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు అండి. కారం తర్వాత వేసుకుందామండి, 1 నిమిషం వేగిన తర్వాత వేసుకుందాం. ఈ మూకుల్లో నూనె వేసుకుందామండి. వంకాయల కోసం అండి. వంకాయల కోసం పెద్ద టేబుల్ స్పూన్, వంకాయల కోసం పెద్ద టీ స్పూన్ 2 వేసుకుంటున్నానండి నూనె. ఇలాగా మసాలా నూరేసుకుందామండి. ఇంకా మసాలా నూరేసుకున్నానండి. కొబ్బరి, మనం మిర్చి, పసుపు, ఉప్పు, కారము, మనం ఇది అంటారో కొబ్బరి వేసేసుకున్నామండి. నువ్వులు వేసుకున్నాం. అన్నీ వేసుకుని నూరు పెట్టుకున్నానండి నేను.
ఇది వంకాయలు కోసుకుందామండి. కొద్దిగా ఉప్పు వేసి నీళ్ళలో వంకాయలు కోసుకుందామండి. ఇదండి ఈ స్టైల్లో కోసేసుకుందాం వంకాయలు దాకా చూసుకొని కొద్దిగా ఇలా ఈ స్టైల్లో కొద్దిగా పెద్ద ఉన్నాయి కదా అందుకని. ఆరు వచ్చినట్టు ఇదిగోండి ఇట్లా కొంచెం చూసుకోండి, పుచ్చులే ఉన్నాయేమో ఒకసారి చూసుకొని కట్ చేసుకోండి. ఓకేనండి. ఇలా కట్ చేసుకొని అన్ని నీళ్ళలో వేసేసుకుందామండి. వేసేసుకొని ఇదిగో దీన్ని ఇవి కూడా అంచులు కూడా కట్ చేసేయండి, అంత పొడుగ్గా ఉన్నాయి కదా ఎందుకు బాగుండవని. ఇందుకు నూనె వేసుకున్నామండి. ముగ్గులో రెండు స్పూన్లు నూనె వేసానండి దీంతో. ఇదిగోండి దీంతో 2 స్పూన్లు నూనె వేసాను నేను. ఇంకేమో దొండకాయలు వేగుతున్నాయండి. దొండకాయలు కొద్ది కారం వేసేద్దాం. కొద్ది కారం వేసేద్దాం దొండకాయలు, అది వేగుతూ ఉంటుంది. వేగుతూ ఉంటుందండి. ఇది మనం మసాలా పట్టించేసి వంకాయలు ఒకటి ఇందులో వేసేద్దాం. కడిగేసుకొని శుభ్రంగా ఇదిగో లోపల కొద్దిగా మసాలా పట్టించండి ఇలాగా. ఇవి చాలా బాగుంటాయండి టేస్ట్, మీరు చేసుకొని చూడండి. దొండకాయలు కూడా నా స్టైల్లో మీరు చేసి చూడండి. ఈ కర్రీ కూడా చాలా వెరైటీస్ ఉంటాయండి, వెరైటీగా చేసుకుంటారు. నాదొక వెరైటీ, ఇదొక వెరైటీ. మళ్ళీ నేను పులుసు పెట్టినప్పుడు వంకాయ టమాటా కూర అన్ని వెరైటీ చేసినప్పుడు మీకు ఒకటి చూపిస్తానండి. ఎందుకండి అన్నిట్లో ఇలా ఫుల్గా నింపేసి ఈ మసాలా చాలా బాగుంటుందండి చేసేసి కర్రీ, చాలా వెరైటీగా ఉంటుంది. చాలా వెరైటీ ఉన్నాయి, చాలా వెరైటీస్ చేస్తారు. బగారా పైంగన్ చేస్తారు, వంకాయ టమాటా చేయొచ్చు. ఇదిగోండి ఇవన్నీ నింపేసుకున్న తర్వాత అండి నూనెగా అయిపోయింది కదండి, నూనెలో వేసుకుందాం. నూనెలో వేసుకుందాం అండి. మసాలా కూడా వేసేద్దామండి. కొద్దిగా నీళ్ళు, కడిగిన నీళ్ళు కూడా ఒక్క నిమిషం వంకాయలు వేగిన తర్వాత ఈ కడిగిన నీళ్ళు వేస్తానండి. దొండకాయలు వేగుతున్నాయి. దొండకాయలు అయిపోయి ఎంత బాగుంటాయండి. చాప్ చేసుకుంటే చాలా తొందరగా వేగుతాయి కూడా, టేస్ట్ కూడా బాగుంటుంది. లేకపోతే పెద్ద పెద్ద ముక్కలు ఉన్నాయనుకోండి కసకసం అంతా ఉంటుంది పళ్ళ కింద. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ దొండకాయ ఇలా వేగితే. ఇంకా ఫినిషింగ్ టచ్ చేస్తాను చూడండి. ఎందుకండి ఇది వేసేసిన తర్వాత ఈ మసాలా కొద్దిగా జార కడిగేసి వేసేద్దామండి వంకాయలోకి. అంతే
మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ రానిద్దామండి. సిమ్లో పెట్టి 2 విజిల్స్ రానిద్దాం. ఈలోగా దొండకాయ వేగుతూ ఉంటుంది. ఇది కూడా అయిపోద్దండి. దొండకాయ అయితే ఇలా చేసాం కాబట్టి ఇదన్నా, లేకపోతే చాలా టైం తీసుకుంటుందండి. దొండకాయ ఇంత సన్నగా తరుక్కున్నాం కాబట్టి ఇంత టైం పడుతుంది. దొండ వేగిందండి. ఇంకో విజిల్ వస్తే నేను ఆఫ్ చేసేస్తాను. అది దొండ ఇందులో వేసేసుకున్నాం. ఇందులో కొన్ని పల్లీలు వేసుకుంటాను. పల్లీలు వేసుకుంటానండి. అయిపోయినాయి. 2 విజిల్స్ వచ్చినాయి కదండి. సిమ్లో పెట్టేశాను. ఆపేద్దాం ఒక 2 మినిట్స్ తర్వాత. పల్లీలు దేనికోసం చెప్పండి? కొద్దిగా కారం వేసానండి పల్లీల్లోకి, కొద్దిగా జస్ట్. ఇదిగోండి, పొయ్యి ఆపేసాను. పల్లీలు అయిపోయింది. దొండ అయిపోయింది. దొండ అయిపోయిందండి. ఇదిగోండి, దీంట్లో పైన పల్లీలు వేసానండి దొండలో. అసలు ఎంత ఎమ్మిగా ఉంటుంది, మీరు చేసి చూడండి. అస్సలు వదిలిపెట్టరు, అంత బాగుంటుందండి. టేస్టీగా ఉంటుంది. కుక్కర్ సిమ్లో పెట్టానండి. కొంచెం చల్లారిన తర్వాత తెద్దామండి కుక్కర్. హలో అండి, ఇదిగోండి కుక్కర్ వెయిట్ తీసేద్దామండి. చల్లారిపోయింది. కర్రీ రెడీ అండి. ఇదిగోండి దొండకాయ కూర, రైస్, మనకి వంకాయ కర్రీ రెడీ. కొద్దిగా తీసుకుందామండి, అంతా ఎందుకు. ఇదిగోండి ఎంత బాగా ఉడిపోయింది చూడండి. రెడీ అండి వంకాయ కూర. ఈరోజు నిన్న బాగా తినేసామండి మేము. చికెను, మటను, హలీము, బిర్యానీలు, ఫ్రైడ్ రైస్లు, ఇంకేవేవో స్వీట్స్ 4 రకాలు మీకు చూపించాను. అన్నీ మీకు కనపడాయో లేదో అవన్నీ తినేసామండి వాళ్ళు. అందుకని లైట్గా తీసుకున్నాండి లైట్ మీల్ అనమాట. వంకాయ కర్రీ కింద చేశాను. కొద్దిగా గ్రేవీ ఏం లేదు, కర్రీ కింద దగ్గరగా అనమాట. ఇదేమో దొండకాయ ఫ్రై చేసుకున్నానండి. ఇదిగోండి దొండకాయ ఫ్రై అండి. ఇది చాలా బాగుంటుందండి, మీరు చేసుకొని చూడండి. వంకాయ కానీ దొండకాయ కూడా ఈజీ అండి. మనం చాప్ చేసి చేసుకుంటే దొండకాయ ఫ్రై చాలా బాగుంటుంది, ఈజీ కూడా. తర్వాత ఇదండి రైస్, దొండకాయ ఫ్రై, వంకాయ ఇగురు కింద. ఓకే అండి, ఎలా ఉందో మీరు చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే అండి, బాయ్ అండి.